జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవమాసనం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోర్ధనోతర తత్ర శ్రీ విజయభూతిర్ ధ్రువార్నితిర్మతిర్మమ. ధనుర్మాసం ఈరోజు 3వ రోజుకు వచ్చేసాము. అప్పుడే 30 రోజులలో 3వ రోజుకు వచ్చాము. ஓங்கி உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம் பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగాద సెల్వం నిరైందు ఏలోర్ ఎంబావాయ్. మన తల్లి ఆ గోదాదేవి ఈ పాశురాలు ఒక్కొక్క పువ్వు మాదిరిగా దండగా అల్లి ఆ శ్రీహరికి సమర్పించి ఆ శ్రీరంగనాథుల్లో లీనమైపోయింది. తనని వివాహం చేసుకుంది. కలియుగంలో చూడండి, అంటే కలియుగంలో జరుగుతుందా జరగదా అని చెప్పి మనకి ఒక పిచ్చి అనుమానాలు ఉంటాయి. ఈ కలియుగంలో ఎందరో మహానుభావులు, ఎందరో భక్తులు ఆ దేవునిలో లీనమైన మనకు బోలెడన్ని సంఘటనలు ఉన్నాయి. కానీ మనకు తిరిగి అనుమానాలే. అవునండి, త్యాగరాజ స్వామికి అయిందేమో, భక్త రామదాసుకి అయిందేమో, ఆండాళ్ళ తల్లికి అయిందేమో, నాకు అవుతుందా అనుకుంటారు. అందరికీ అవుతుంది. అంత శ్రద్ధ ఉండాలి. అంటే మన శ్వాసలో ఆ పుండరీకాక్షుడు ఉన్నాడు అనుకోండి, మనము ఆయనలో లీనమైపోతాం. సరే, ఈ 3వ రోజు పాశురం ఏంటంటే ఒంగియాల్ గలస్తా అంటారు. ఇది ఆశీర్వాచ పాశురం అంట. ఇక్కడ ఏ శుభకార్యం జరిగినా కానీ విశేష పాశురంగా పెద్దలు దీన్ని చదువుతారు. త్రివద తాపములు అంటే తాపత్రయం తొలగిపోతుందంట. తాపత్రయం అనేది ఉండదు. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలన్న తాపత్రయం తొలగిపోతుంది. పెద్దలు మంగళ శాసనాలు చేస్తారంట. శుభప్రదమైన వామనావతార కథ ఈ గేయంలో వస్తుంది. అయితే 3 లోకాలకు పెరిగి కొలిచిన పురుషోత్తముని నామ సంకీర్తన చేయడమే ఈ వ్రత స్నానం చేస్తే దేశమంతా నెలకు 3 వానాలు పడుతున్నాయట. అంటే ఆ ఆకాశమంతా ఎతిగిన ఆ పురుషోత్తముని నామ సంకీర్తన చేయడం. అయితే ఈ వానలు పడడం వల్ల ఏమవుతుందంటే పంటలు సమృద్ధిగా ఉంటాయి. అది మనకు అందరు తెలిసిందే. మనకి ఇతి బాధలు ఉండవు. ఎందుకంటే పంటలు సమృద్ధిగా ఉన్నాయనుకోండి, మనకి ఇతి బాధలు ఉండవు. ఎందుకంటే అనావృష్టి ఉందనుకోండి, కరువు వచ్చిందనుకోండి, ఎన్ని కష్టాలు ఉంటాయి. తిండికి లేకపోతే మనిషి ఏదైనా చొక్కా లేకపోయినా పర్లేదని భోజనం అయితే ఉండాలి కదా, దాహం తీర్చుకోవడానికి నీళ్ళు ఉండాలి కదా. ఈ వర్షాలు పడడం వల్ల మనకి ఇతి బాధలు తప్పిపోతాయంట. పెరిగిన వరి చేలలో చేపలు ఎలా ఉంటాయంటే వర్షాలు 3 నెలలకు 3 వర్షాలు పడితే పొలాలలో వరి చేను పెరిగితే ఆ నీళ్ళలో చిన్న చిన్న చేపలు ఉంటాయి. అవి ఎగురుతూ ఉంటాయి. ఈ మాదిరిగా తుల్లి పడుతుంటాయంట. కల్వ పూలలో మెరిసే తుమ్మదులు ప్రశాంతంగా నిద్రపోతాయంట. ఆ పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. గోపాలులు అంటే మన రేపల్లెలో ఉన్న గోపాలులు అందరూ కూడా వాళ్ళు కొట్టంలోకి వెళ్ళి పాలు పితుకుదామనేటప్పుడు క్షీరం ఇట్లా ధారగా కారుతుంటుందంటే ఇలా చేపెట్టేటప్పటికి ఇలా 2 ఇంచుల ధారగా పాలు కారుతుంది. అంటే ఎంత సమృద్ధిగా ఉంది ఆ యొక్క రేపల్లె అనేది మనకు తెలుస్తుంది. అది ఎలా జరిగిందంటే ఆ కృష్ణుడు వల్లనే జరిగింది కనుక గోదాదేవి మనల్ని ఆ కృష్ణుడి దగ్గరికి అంకితం చేయడానికే మనల్ని తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ మనకు ఇంతకుముందు వామనావతారం ఇందులోనే వస్తుందని చెప్పుకోవడానికి శ్రీహరి మహాభక్తుడైన ప్రహ్లాదుడు మనమడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి కూడా ధార్మికుడే, కానీ అహంకారం ఎక్కువ. అంటే తను ఇచ్చిందనుకో, దానం చేసిందనుకో, నేను ఇచ్చాను, నా వల్ల 4 అన్నం తింటున్నారు, ఈ మాదిరిగా ఉంటుందన్నమాట. అయితే అలాంటి అహంకారంతో కూడుకున్న వాడిని శ్రీ మహావిష్ణువు ఏం చేశాడన్నది మనకు తెలుస్తుంది. అయితే ఇతని మనుషులకు బలం పెరిగిపోయి ఈ రాజులు ఏం చేసేవాళ్ళంటే ఎంతసేపు యుద్ధాలు చేయాలి, మన పరాక్రమం చూపెట్టుకోవాలి. ఆ విధంగా ఇంద్రుడిపైనకే యుద్ధానికి వెళ్ళాడు ఈ బలిచక్రవర్తి. ఇంద్రుడి చేతులలో ఓడిపోయేటప్పటికి ఇంకా క్రోధం పెరిగిపోయింది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రుడిని ఓడించాలి. దాని కొరకు ఏం చేసిందంటే విశ్వజిత్ అనే యాగం చేసేటప్పటికి ఎక్కడలేని బలం వచ్చింది. ఆ బలంతో ఏం చేశాడంటే ఇంద్రుడిని ఓడించేశాడు. ఇంద్రుడిని ఓడించేటప్పటికి ఏమైందంటే సర్వశక్తులు పొంది ఇంద్రుని పైన దాడి చేసేటప్పటికి ఇంద్రలోకాన్ని వదిలి పారిపోయాడు ఇంద్రుడు. అయితే ఇంద్రుడు తల్లిదండ్రులు ఎవరు అని మనకు తెలుస్తుంది. అయితే అతిథి కశ్యపుల కొడుకే ఇంద్రుడు.
వాళ్ళు తమ కొడుకుకు రాజ్యం లేకుండా పోయిందని చెప్పేసి అతిథి కశ్యపులు ఘోర తపస్సు చేసి ఆ శ్రీహరిని పొందేటప్పటికి ఆ శ్రీహరి వచ్చి వారికి ఏం కావాలంటే అప్పుడు ఆ అతిథి ఏమన్నదంటే, నారాయణ నువ్వే నా కడుపులో పుట్టు అని చెప్పి అడిగేటప్పటికి తన గర్భమందు వచ్చి అతిథి కశ్యపులకు కొడుకుగా పుట్టాడు. పుట్టిన వటువు ఎంతున్నాడంటే ఈ 5 సంవత్సరాల బాలుడుగా ఉన్న ఆ వటువు వామనుడు. అతనికి అప్పుడే అన్నీ నేర్పించేటప్పటికి అతను ఏం చేశాడంటే, ఆ విధంగా ఉన్న అతను ఇక్కడ బలిచక్రవర్తి భూలోకంలో అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అశ్వమేధ యాగం చేస్తుంటే అతను యాగం చేసేటప్పుడు దానాలు ఇవ్వాలి. బలిచక్రవర్తి ధార్మికుడు కనుక తాను దేన్నైనా ఇవ్వడానికి ముందుకున్నాడు. అయితే అలా ఇచ్చేటప్పుడు ఈ చిన్న బాలుడైన వామనుడు జంజం వేసుకొని గొడుగు పట్టుకొని ఆ యాగం జరుగుతున్న దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉన్నాడంటే, అక్కడ ఏదైనా వేదాలు చదువుతున్నారు అనుకోండి, ఎక్కడైనా తప్పులు పోతుంటే ఈ చిన్న బాలుడు దాన్ని సరి చేస్తున్నాడు. ఇక్కడ ఉపనిషత్తులు ఏమైనా తప్పు చదువుతుంటే వాళ్ళని సరి చేస్తుంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇంత చిన్న వాడికి ఇంత తెలివి ఎక్కడుంది, ఇంత విద్య ఎప్పుడు నేర్చుకున్నాడు అనుకుంటున్నాడు. అయితే అతనికి ఏంటంటే అప్పటికే ఉపనయనం అయిపోయింది. శ్రీ మహావిష్ణువు అవతారం కనుక తనకు అన్నీ తెలుసు. ఆ విధంగా నడిచొస్తుంటే ఆ యాగంలో ఉన్న బలిచక్రవర్తి ఆ బాలుడిని చూసేటప్పటికి మోహించిపోయి ఉన్నాడంట. అరే ఎవరు ఇంత కాంతితో ఉన్నాడు ఈ బాలుడు అని చెప్పేసి అనుకుంటుంటే ఆ బాలుడి దగ్గరకు వచ్చి బలిచక్రవర్తిని అడిగాడు, రాజా నువ్వు ఇంత పెద్ద యాగం చేస్తున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు, నాకేమని ఇవ్వవా, నేను యాచకుడిలాగా వచ్చాను వటువును అనేటప్పటికీ బలిచక్రవర్తి అతన్ని ముద్దుగా అతన్ని చూస్తుంటే సంతోషపడిపోతున్నాడంట. సంతోషపడిపోయి ఏమడిగంటే, నీకేం కావాలో కోరుకో నాయనా నేను ఇస్తానంట. అబ్బే నాకేం కావాలండి, నేను బ్రహ్మచారిని, వటువును, బ్రాహ్మణుడు, నాకేం వద్దండి, నాకు కావాల్సింది 3 అడుగులు అన్నాడంట. ఎప్పుడైతే ఈ 3 అడుగులు అడిగేటప్పటికీ రాక్షస గురువైన శుక్రాచార్యుడికి అర్థమైపోయింది, వచ్చినవాడు సామాన్యుడు కాదు, బలిని ఏదో చేస్తాడని చెప్పి బలిచక్రవర్తికి చెప్తాడనమాట. అయితే ఇతను బలిచక్రవర్తికి చెప్పేటప్పటికే శుక్రాచార్యుడు ఈ వటువుకి ఏం చెప్తాడంటే, నీకు 3 అడుగులు కావాలి కదా నేను ఇస్తానంటాడు. ఎప్పుడైతే శుక్రాచార్యుడు వచ్చి, రాజా నువ్వు ఒక తప్పు పని చేస్తున్నావు, అతను ఎవరు అనుకుంటున్నావు, సామాన్యుడు కాదు, ఆ శ్రీ మహావిష్ణువు ఆ రూపంకి వచ్చాడు అంటే అప్పుడు బలి ఏమంటాడంటే, రాక్షసులైనా కానీ వాళ్ళ గుణాల నుంచి మనం నేర్చుకోవాల్సింది, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నా దగ్గరకు వచ్చి యాచిస్తుంటే, నా దగ్గరున్న సంపద తను అడుగుతుంటే నా చెయ్యి పైనుంది తన చెయ్యి కిందుంది, నాకు ఇంతకన్నా ఏం కాదు, నా ప్రాణం అడుగుతాడా నేను ఇచ్చేస్తానంటాడు. అయితే ఏమవుతుందంటే ఈ బాలుడు తను ఏమడుగుతాడంటే 3 అడుగుల స్థలం కావాలి, నాకు అంతకుమించి ఏం లేదు, తీసుకొని ఆయన అంటాడు. అంటే అంతటి వాడైన ఆకాశం ఎత్తేరిగి ఒక పాదం భూలోకంపై మొత్తం పెట్టాడు, ఒక పాదం ఆకాశాన పెట్టాడు, ఇంకో 3వ పాదం ఎక్కడ పెట్టాలనేటప్పటికీ ఆ బలిచక్రవర్తి సంతోషపడిపోతున్నాడు. ఆ శ్రీహరి వచ్చాడు నా దగ్గరికి, నా శ్రీహరి 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 అని చెప్పి మనసంతా కొట్టుకుంటూ తను ఏమంటాడంటే, స్వామి ఇక్కడ పాదం పెట్టడానికి చోటు లేకపోతే నా తలపైన పెట్టు అంటాడనమాట. అనేటప్పటికి ఆ తలపైన పెడతాడు. ఎప్పుడైతే ఈ దానం ఇచ్చేటప్పుడు వీరు ఎప్పుడైనా సరే మన నీరు దారపోస్తూ ఇస్తారు. అయితే ఇంతకుముందు ఏంటంటే నీరు దారపోసే ముందర ఈ శుక్రాచార్యుడు రాజు వింటలేడని చెప్పేసి ఆ కమండలంలో దూరిపోయాడు. నీళ్లు పడకుండా చేస్తుంటే ఈ వటువైన వామనుడు ఏం చేస్తాడంటే ఒక దర్భ తీసి అందులోకించి ఇలా కొట్టేటప్పటికి శుక్రాచార్యుడు కన్నుకు తగిలి కన్ను పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శుక్రాచార్యుడికి ఒక్క కన్నే ఉండడానికి కారణం ఏంటంటే ఈ వామనుడే. ఈ ఆకాశం అంతా ఎత్తు వెళ్ళి ఆ బలిచక్రవర్తి తలపైన పెట్టేటప్పటికి పాతాళలోకంకి వెళ్ళి పాతాళలోకంలో ఉన్న రాజ్యానికి చక్రవర్తి అయినాడంట. అందు గురించి వామనుడిగా వచ్చిన అతన్ని త్రివిక్రముడు అంటారు. త్రివిక్రముడు అనే కాకుండా ఇంద్రుడి యొక్క తమ్ముడిగా పుట్టాడు కనుక ఉపేంద్రుడు అంటారు. వామనుడు త్రిముఖుడై ఒక పాదం భూమిపైన, ఒక పాదం పైలోకంలో, 3వ పాదము బలిచక్రవర్తి పెట్టాడంట. అయితే ఈ 3 పాదాలు పెట్టారు కదండి, అప్పుడు ఎప్పుడో జరిగింది. ఇప్పుడు మనకు చెప్పడం వల్ల మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఆ శ్రీ మహావిష్ణువును మనం ఎప్పుడు కోరుకోవాలి. ఆ 3 పాదాలు నాకు కూడా నా దగ్గర కూడా పెట్టు స్వామి అనాలి. మరి నా దగ్గర ఎక్కడ పెట్టాలంటే, అహంకారం అనే నా గుణం మీద ఒక పాదం పెట్టు, మమకారం అనే గుణం పైన ఒక పాదం పెట్టు, అవిద్య అనే గుణం పైన ఇంకొక పాదం పెట్టి నన్ను కూడా బలిచక్రవర్తి మాదిరిగా జ్ఞానించేసి ఒక రాజ్యం, అంటే మనకు లౌకికమైన సుఖాలు కాదు మన రాజ్యం కావాల్సింది. మనకు కావాల్సిందంతా కూడా ఏంటంటే స్వామి యొక్క పాదాల చింత మనం ఉండేటట్టుగా ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనం ఏమంటుండ్రంటే అహంకారము పోటకు పరమాత్మనే మనము
దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే మనకు అహంకారం, ప్రతి మనిషిలో అహంకారం ఉందండి. ఇప్పుడు చూడండి, ఈగో ఎవరికి లేదంటారు? మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గుడి దగ్గర పోయి ఒక యాచకుడికి ₹1 ఇలా పడేస్తే, ఏమయ్యా ఇచ్చేవాడిని, దానం ఇచ్చేవాడిని కూడా యాచకుడు ఏమంటాడు? దగ్గరకు వచ్చి ఇయ్యలేవా అంటాడు. ఎందుకంటే అక్కడ అతని ఈగో దెబ్బతింటుంది. ఒక ఆటో వాడిని ఏదన్నంటే వాడి ఈగో దెబ్బతిని వాడు పొట్టాటకు వస్తాడు. అయితే ఇక్కడ శ్రీహరి ఏమంటున్నాడంటే, నువ్వు 3 పాదాలు అంటున్నావు కదా, మమకారము, అహంకారము, అవిద్యనే కాకుండా నేను ఇంకొకటి చెప్తానని చెప్పి భగవద్గీతలో అర్జునుడికి చెప్పాడు. అర్జున, నీవేది చేయుచున్నావో, ఏది భుజించుచున్నావో దాన్ని నాకు అర్పించుము. అంటే నువ్వు చేసే ప్రతి పనిని, నువ్వు తినే ప్రతి ఫలను నాకు అర్పించి తిను అంటున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ యొక్క ప్రవచనం చెప్తున్నాం అనుకో, అది శ్రీహరికి అంకితం చేస్తూ మనము మొదలు పెట్టాలి. అందుగురించి ముందు కృష్ణుడిని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఏ హోమం చేయుచున్నావో, ఏ దానము చేయుచున్నావో నాకు అర్పించు. హోమం చేసేటప్పుడు అది ఏ గణపతి హోమమే కావచ్చు, చండీ హోమమే కావచ్చు, రుద్ర హోమమే కావచ్చు, సుదర్శన హోమమే కావచ్చు, అవేసి వేసేటప్పుడుకు ఆ శ్రీమన్నారాయణుడికే ఇక అంకితం చేస్తున్నానన్న భావనతోటి నువ్వు ఇచ్చావనుకో సరిపోతుంది. దానం ఇచ్చేటప్పుడు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ వచ్చిన వ్యక్తి మనకు గురువుగా వచ్చాడని చెప్పి శ్రీహరే ఆ రూపంలో వచ్చి మనకు నేర్పిస్తున్నాడు, దానం చేయమంటున్నాడు అని చెప్పి ఆ శ్రీహరికే ఇస్తున్నాను అన్నట్టుగా. తర్వాత మూడోది ఏమంటున్నాడంటే, ఏ తపస్సు చేయుచున్నామో దాన్ని నాకు అర్పించమంటున్నాడు. ఈ 3 పాదములు మనకు వామనుడికి అప్పుడు అక్కడ బలిచక్రవర్తికి చెప్తే, ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్తున్నాడు. అయితే ఈ విధంగా మన ఇతిబాధలు తొలగాలంటే ఎలా ఉంటుందండి అంటే, ఈ వ్రతఫలంలో ఇతిబాధలు తొలగుటకు ఒకటి. ఇతిబాధలు అంటే ఏంటంటే, మన మామూలుగా లౌకికమైన దృష్టిలో చూసుకుంటే అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలకలు, మిడతలు, తర్వాత చీడపురుగులు, క్రూరమైన రాజులు, తర్వాత ఇవన్నీ తొలగిపోవటని మన ఇతిబాధలు ఉండవు. ఎందుకంటే అతివృష్టి వచ్చినా కష్టమే, అనావృష్టి వచ్చినా కష్టమే. అతివృష్టి వచ్చిందనుకోండి వరదలలో మనం ఇబ్బంది పడతాం. అనావృష్టి వచ్చిందనుకోండి తినడానికి ఒడ్లు ఉండవు, అన్నం దొరకదు మనకు. ఇవన్నీ ఇతిబాధలు తొలగి పంటలు బాగా వరిచేలలో చేపల్లాగా తుర్లిపడాలంటే అందుగురించి వామనుడు అవతారంలో ఇలా ఉంటుంది మనకని చెప్తున్నారు. ఆ త్రివిక్రముని చూసి ఆనందపరుషులైన ఇంద్రాది దేవతలు భగవద్దనం పొందిన వినుములై జీవుల పంట పండి నీటితో నిండిన వంగిన చేలు మాదిరిగా ఉన్నారంట. ఆ దేవదేవతలు త్రివిక్రముని చూసి వంగిన చేళ్ల మాదిరిగా ఉన్నారంట. చూడండి, మీరు చేళ్లలో చూస్తే వర్షం పడినప్పుడు ఎలా ఉంటాయంటే అలా వంగిపోతాయి, కానీ మొత్తం కింద పడాలి. మహావృక్షం వచ్చిందనుకోండి, తుఫాన్ సమయంలో కుక్కుటి వేళ్లతో సహా పడిపోతుంది. అయితే మనకి ఏం చెప్తారంటే, ఈ వంగిన వేళ్లతో ఉండడం వల్ల తల వంచుకొని ఆ శ్రీహరి ముందరుండు, దాన్ని ఏమంటే గరిమా సిద్ధి అంటారు. గరిమ అంటే గడ్డిపోచ మాదిరిగా ఉండే కానీ మహావృక్షంలాగా ఉండకూడదు అంటున్నారు. ఇక వేపల్లలో పాడి సమృద్ధి ఇచ్చట ఉదాహరణైన గోవులు ఆచార్యులు పాలనే జ్ఞానం మనకిస్తున్నారు శిష్యులకు. స్థిరంగా శ్రద్ధగా ఉన్నవారికే ఆచార్యులు సర్వ విద్యలు అందించరు. శ్రీకృష్ణునిచే పెంచబడిన ఆ గోవులు సమృద్ధిగా క్షీరాన్ని ఇస్తున్నాయంట. ఇట్లా శ్రీవ్రతం చేసి తరగని నిత్య సంపదతో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. రండి రండి అని గోదాదేవి అందరినీ పిలుస్తుంది. ఆ విధంగా మనం ఈరోజు ఈ పాశురం పూర్తి చేసుకుంటున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.